ఆడికి పోతే రిటర్న్ అయినాక ఏంది కష్టాలు ఏంది అని. శ్రీ విష్ణు క్యామియో రోల్ అయితే ఇంకా సూపర్ ఉంది బ్రో. ఫస్ట్ ఫిలిం బ్రో ఇది. సూపర్ అసలు మామూలుగా తీయలేడు. ప్రతి ఒక్క మూమెంట్కి ఇట్లా అలా సీట్లను అయితే ఎవరు కూర్చోలేరు బ్రో. చెప్పలేం బ్రో. ఇక మేము చూసి లాస్ట్ వరకు అయితే చూసినాం కదా. ఇంకో సీక్వెల్ ఇంకోటి ఉన్నదని అనిపించింది అలా. ఇట్లా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆయనదైతే ఇంకా సూపర్ హైలైట్. ప్రభాస్, సిద్ధార్థ, ఇంకా అర్జున్ రెడ్డి వాళ్ళవి చూస్తే అసలు ఆటోమేటిక్ మామూలు నవ్వు రాలే బ్రో లోపల. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ శ్రీకర్ అగస్త్య అసలు చంపేసిండు. గాయపడే సినిమా చూసా భయ. కామెడీ ఫుల్ సూపర్గా ఉంది భయ. ఫ్యాప్టీగా పోయినప్పటి నుంచి వచ్చే వరకు కూడా నవ్వుకోవచ్చు. తరుణ్ భాస్కర్ గారిని, తరుణ్ భాస్కర్ గారిని చూడొచ్చు. మన జడి చక్రవర్తి గారిని చూడొచ్చు. ఆయన అప్పుడు ఎట్లా యాక్షన్ ఉందో ఇప్పుడు ఇందులో బ్రూతల్లో కూడా కామెడీ చేశారు. ఆ కామెడీ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ కానీ ఈజీగా నవ్వుకోవచ్చు. హైలైట్ సాంగ్స్ ప్లస్. ఆ స్టోరీ ఎలా చెప్తారు చెప్పండి. అదే ట్రంప్ గురించి స్టోరీ. ట్రంప్ నుంచి హీరో ఎలా ఇరుక్కున్నా, హీరో నుండి జడి చక్రవర్తి గారు ఎలా ఇరుక్కున్నారు, ఆయన నుండి శ్రీ విష్ణు గారు ఎలా ఇరుక్కున్నారు ఇందులో అనేసి స్టోరీ. ఏంది అవి అంటే మన ప్రభాస్ సలార్ ఫైట్ మ్యానరిజం పెట్టారు. సిద్ధార్థ్ గారిది ఒకటి పెట్టారు. మహేష్ బాబు గారిది అదేది మన పోఖ్రీలో చెప్తారే అలాంటిది ఒకటి పెట్టారు. ఇంకా కేజీఎఫ్లో ఉంది గాయపడే సింహం, అదొకటి పెట్టారు. హైలైట్గా ఉంది, చూడండి. పక్కా 100% నవ్వుకొని వస్తారు బయటికి. అయితే గాయపడ్డ సింహం కామెడీ బాగుందండి. స్టార్టింగ్ నుంచి మూవీ ఎండింగ్ వరకు చాలా కామెడీగా ఉంది. సో ఫ్యామిలీని తీసుకొని వచ్చి వాచ్ చేయొచ్చు. బాగుంది మూవీ. జడి చక్రవర్తి రోల్ ఎలా? జేడి చక్రవర్తి గారి రోల్ కంబ్యాక్ లాగా ఉంది. చాలా మంచి రోల్. కైండ్ ఆఫ్ విలన్. ఆయనది ఒక విలన్ క్యారెక్టర్. చాలా బాగా చేశారు. బాగుంది, చాలా బాగుందండి. అవి కూడా బాగున్నాయి. దీంట్లో ఏంటంటే సినిమాలో వీళ్ళు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ డైరెక్టర్లే. వీళ్ళందరూ కలిపి అందరూ మంచి యాక్టర్స్. అసలు చాలా బాగా యాక్షన్ చేశారు. డైలాగ్ డెలివరీ, ఈవెన్ తరుణ్ భాస్కర్ గారు డైలాగ్ డెలివరీ కానీ, డాన్స్ కానీ, ఎవ్రీథింగ్, కామెడీ టైమింగ్, ఎవ్రీథింగ్ చాలా వండర్ఫుల్ ఉన్నాయి. హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుందండి యాక్చువల్లీ. సో ట్రంప్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు ఈ మూవీలో కొంచెం. సో అది చూడాలి, అది తెలుసుకోవాలి మొత్తం మనం డీటెయిల్గా. అంటే మనం మూవీలో తెలుసుకుంటాం, వాచ్ చేయాలి మొత్తం. ఓకే, బాగున్నాయండి. సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అని లేదు, బోరింగ్గా ఏం అనిపించలేదు. ఫుల్ మంచిగా అలా ఫ్లోలో వెళ్ళిపోయింది. చాలా బాగుంది. హిట్ అనండి, బాగుంది మూవీ. సింహం లాగే ఉంది. సినిమా చాలా బాగుంది. అండ్ చెప్పుకోవాల్సిన సినిమా అంటే ఏంటి అంటే దీంట్లో ఫస్ట్ కశ్యప్ గారి డైరెక్షన్, యాక్టింగ్ చాలా బాగుంది. ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్, దాంతోపాటు యూట్యూబ్ నుంచి వచ్చిన ఆయన, నవికా ఫ్యాక్టరీ నుంచి మంచి బ్రేకప్ కన్సల్టెంట్ సిరీస్ చేసి వచ్చిన ఆయన. సో చాలా బాగా చేశారు సినిమా అయితే. ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ మనం ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇట్లాంటి మంచి సినిమాలు బాగా వస్తాయి. అండ్ దాంతోపాటు శ్రీకర్ అగస్త్య మ్యూజిక్, అది చాలా ప్లస్ పాయింట్. అండ్ మెయిన్లీ తరుణ్ ఫస్ట్ టైం డాన్స్ చేసి చూసాను. ఆ జింగాల సాంగ్కి తరుణ్ డాన్స్ అయితే అదైతే స్ట్రోక్ చాలా అసలు తరుణ్ డాన్స్ అయితే చూసి అసలు ఇట్ వాస్ మైండ్ బ్లోయింగ్ అనమాట. చాలా బాగుంది తరుణ్ డాన్స్. ఫరియా గారు మనలాగే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అమ్మా. మనలాగే ఏంటి అంటే డిఫరెంట్ చూడాలి లేదా మనం జనాలు చూపించాలి, ఒక ప్రమోటర్ లెక్క, ఇన్ఫ్లుయెన్సర్ లాగా. అన్న క్యామియో క్యారెక్టర్ అన్న చాలా బాగుంది. దీంట్లో హీరో డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా డైరెక్టర్ ఉన్నారు. అవునవును. సినిమాకి మనం పేరు పెట్టిన అవసరం లేదండి. ఎందుకంటే ఈవెన్ దో ఎట్లా అంటే ఎవరి పరిధి వాళ్ళ యాక్టింగ్ వాళ్ళు బాగా చేస్తారు. మనం కంపేర్ చేసుకుంటే జేడీ గారి యాక్టింగ్ చూస్తే, జేడీ గారి యాక్టింగ్ సత్య నుంచి మనం చూస్తూనే ఉన్నాం, అంతకు ముందు చూస్తూనే ఉన్నాం. ఆయన చాలా బాగుంది యాక్టింగ్. అదేవిధంగా ఇప్పుడు ఆయన కంబ్యాక్ మూవీ, మనం ఎప్పుడైతే మనము శివాజీ గారి కంబ్యాక్ మూవీ ఎప్పుడు చూసామో సేమ్ ఇది కూడా జేడీ గారి కంబ్యాక్ మూవీ. తెలిసి ఇప్పుడు జేడీ గారు రెగ్యులర్ మూవీస్ చేస్తూ ఉంటారు. ట్రంప్ ఏంటంటే ట్రంప్ మనకు ఒక క్యారెక్టర్ లెక్క అనమాట. ఒక మనిషి డిపోర్ట్ అయిపోతే ఎలా ఉంటుంది, ఏంటి ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయి, అది మొత్తం చూపించారు దాంట్లో. నేను ఇంకా జెట్లీ సినిమా చూడలేదు. నాకేంటి అంటే నేను చిన్నప్పటి నుంచి కశ్యపని చూస్తూ ఉన్నాను ఆయన షార్ట్ ఫిల్మ్స్ అన్ని. సో ఆయన ఫస్ట్ టైం సినిమా చూస్తే ఎలా ఉంది చూద్దామని చెప్పి నేను వచ్చాను.
దీంట్లో డైరెక్టర్ కూడా యాక్ట్ చేశారా? డైరెక్టర్ కూడా యాక్ట్ చేశారండి. ఆయన ఫుల్ ఫ్లెడ్జ్ రోల్ అండి, ఎక్కడ డ్రాప్ అవుట్ లేదు, ఫుల్ ఫ్లెడ్జ్ రోల్. చాలా బాగుంది బ్రో. 2026 సమ్మర్ బ్లాక్ బస్టర్. ఎస్, ఏం నచ్చింది సినిమాలో? కామెడీ టైమింగ్ కానీ, స్టోరీ కానీ, అండ్ ట్రంప్ను వాడుకునే విధానం కానీ, సో మన క్యామియోస్ కూడా ఉంటాయి కదా. శ్రీ విష్ణు సార్ని అయితే చాలా బాగా హ్యాండిల్ చేశాడు. సో అక్కడనే 100% డైరెక్టర్ అయితే విజయవంతం. హీరో అంటున్నారు. పంచభూతాలు అంటాం కదా, దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరు హీరోలే. అండ్ మెయిన్ హీరో వచ్చేసి ట్రంప్. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ బాగుంది అన్న, అంటే ఫ్రెష్ స్టోరీ. ఇలాంటి ఒక స్టోరీని మనం కామెడీ యాడ్ చేసి మనం ముందర తీసుకెళ్ళాలంటే చాలా కష్టం కదా. సో డైరెక్టర్ కొత్త టైం అయినా సరే మంచిగా చాలా బాగా హ్యాండిల్ చేశారు. దీంట్లో డైరెక్టర్ కూడా యాక్ట్ చేశాడు. త్రూఅవుట్ సినిమా మొత్తం ఉంటారు, చాలా బాగా యాక్ట్ చేశారు అన్న. ప్రొడ్యూసర్లు డైరెక్టర్లే. జేడి చక్రవర్తి ఒకప్పుడు డైరెక్టరే, మళ్ళీ ఉన్న డైరెక్టర్ కూడా హీరోగా చేశాడు. అంటే ఇవన్నీ కలగలిపింది ఎలా అనిపించింది? చాలా బాగుంది. అంటే కొన్ని సినిమాలో కూడా రిఫరెన్సెస్ తీసుకున్నాం కదా, అంటే మనకు కొన్ని కట్ సీన్స్ ఉంటాయి కదా. సో వాటిని హ్యాండిల్ చేసే విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంతమంది యాడ్ అయ్యారు కాబట్టి సినిమా అంటే పక్కకి వెళ్ళిపోతుందా లేకపోతే కరెక్ట్గానే ఉందా? కరెక్ట్గానే ఉంది బ్రో. ఈ సినిమా నాకు తెలిసి అన్ని సినిమాలను కొట్టేసి ముందరికి వెళ్ళిపోతుంది. జేడి చక్రవర్తి కంబ్యాక్ అనుకోవచ్చు ఎట్లా? అస్సలు మనం దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లిటరలీ కంబ్యాక్ అంటే ఇట్లుంటుంది బ్రో. కంబ్యాక్ అంటే జేడి చక్రవర్తికి అయితే నేను బిగ్గెస్ట్ ఫ్యాన్. సో నేనైతే అన్నని ఏదైతే మిస్ అయ్యానో ఈ సినిమా మొత్తంలో మనం అది చూస్తాం. కామెడీ విలన్ అన్నారు. కామెడీ విలన్ ఫస్ట్ హాఫ్ లో మొత్తం ఒక వేలో ఉంటుంటే సెకండ్ హాఫ్ లో కామెడీ విత్ విలనిజం చూపిస్తారు. నాకు అది చాలా బాగా నచ్చింది.